నమస్తే. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్‌మెంట్ కోచ్. సో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి పర్టిక్యులర్‌గా రెసిడెన్షియల్ రంగం చాలా స్టాగ్నెట్ అయ్యుంది కొంతకాలం నుంచి మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 1,00,000 అన్‌సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. యాస్ పర్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఏజెన్సీస్ ప్రకారం. కంప్లీటెడ్ ఇన్వెంటరీ. అయితే ఈ 1,00,000 ఇన్వెంటరీలో కొంత ఇన్ డెప్త్ వెళ్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అవి ఏంటంటే కొంత ల్యాండ్ ఓనర్ షేరు, లేకపోతే ఇన్వెస్టర్స్ షేరు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీసేల్‌కి పెట్టిన ఫ్లాట్స్ కూడా ఈ 1,00,000 ఇన్వెంటరీలోనే ఉంటాయి. సో, ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఒక 2, 3 ఏరియాస్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. ఈవెన్ ఇంత స్టాగ్నెట్ మార్కెట్‌లో కూడా ఈ మైక్రో మార్కెట్స్ ఎమర్జ్ అవుతా ఉన్నాయి. తెల్లాపూర్, కొల్లూరు, అలాగే మియాపూర్ టు గండి మైసమ్మ వరకు ఈ ప్రాంతాల్లో రీసెంట్ టైమ్స్‌లో తీసుకుంటే చాలా న్యూ లాంచెస్. కొల్లూరు, తెల్లాపూర్‌లో ఆల్మోస్ట్ 15-20 ప్రాజెక్ట్స్ రీసెంట్ టైమ్స్‌లో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బౌరంపేట్, బాచుపల్లి, గండి మైసమ్మ వరకు కూడా చాలా న్యూ ప్రాజెక్ట్స్ అలాగే బ్రాండెడ్ బిల్డర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఆల్మోస్ట్ మార్కెట్ స్టాగ్నెట్ అయిపోయింది అనుకుంటున్నాము. ఇంత స్టాగ్నెట్ అయినా కూడా ఎలా ఈ న్యూ ప్రాజెక్ట్స్ ఎందుకు అనౌన్స్ చేస్తూ ఉన్నారు? కన్‌స్ట్రక్షన్ ఎలా ముందుకెళ్తుంది? ఎలా సస్టైన్ అవుతుంది అంటే, ఈ మైక్రో మార్కెట్స్ అన్నీ ఎమర్జింగ్ మార్కెట్స్ అండి. కంపారిజన్ తీసుకుంటే ఇప్పుడు గచ్చిబౌలి ఆ ప్రాంతాన్ని తీసుకుంటే ప్రైజెస్ ఆర్ హయ్యర్ సైడ్. చాలా హయ్యర్ సైడ్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి కొంత దూరం మూవ్ అయ్యి తెల్లాపూర్‌కో, కొల్లూరు లాంటి ప్రాంతానికో వెళ్తే ఎఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. ఎస్ఎఫ్టీ 5,500 నుంచి లోయర్ సైడ్ అని చెప్పొచ్చు. 5,500 ఆన్వర్డ్స్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ సైజ్, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ లొకేషన్, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్. కొన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటి ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. బట్ లోయర్ సైడ్ ఈజ్ 5,500 అండి. ఈ ప్రాంతాల్లో చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో, నేను కొన్ని ప్రాజెక్ట్స్ మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ప్రీ లాంచో, బైబ్యాకో ఇలాంటి ప్రాజెక్ట్స్ నేను సజెస్ట్ చేయను, ఎంకరేజ్ చేయను కూడా. సో, మీకు అర్థం అవ్వటం కోసం, మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఈ ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాను. సో, సిగ్నేచర్ ఆల్టిస్ అండి. 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే. ఇది 11 ఫ్లోర్స్ టవర్. వీళ్ళు 26,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఇస్తా ఉన్నారు. సో, ఇది గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే మైఫెయిర్ సన్‌రైజ్ విల్లాస్. మైఫెయిర్ సన్‌రైజ్ విల్లాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో అందరికీ తెలిసిందే. చాలా కన్‌స్ట్రక్షన్ వీళ్ళు చేసున్నారు. సో, ఈ విల్లాస్ ప్రైస్ వచ్చి 9,000 నుంచి 9,000 హయ్యర్ సైడ్ అండ్ 6,500 ఫర్ ఎస్ఎఫ్టీ కూడా ఉంది. 2026కి పొసెషన్ ఇవ్వబోతున్నారు. మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. అలాగే రాధే వాళ్ళు స్కైప్ అనే ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. ఈ స్కైప్ ప్రాజెక్ట్ యొక్క యూఎస్‌పీ ఏంటంటే కిడ్స్ సెంట్రిక్ ప్రాజెక్ట్ అండి. సో, ఎవరైనా కిడ్స్ సెంట్రిక్ ప్రాజెక్ట్ గురించి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ని విజిట్ చేయటానికి ట్రై చేయండి. సో, రాధే స్కైప్‌లో ఒక మంచి ఫీచర్ ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 ఎస్ఎఫ్టీ ఆఫ్ క్లబ్ హౌస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎమ్యూనిటీస్ కూడా కిడ్ బేస్డ్ ఎమ్యూనిటీస్, అంటే కిడ్ సెంట్రిక్ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, కిడ్ సెంట్రిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అలాగే వెహికల్ మూవ్‌మెంట్ ఉండదు. ఇలా గ్రీనరీ. సో, మీ కిడ్స్‌కి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు అలాంటి ప్రాజెక్ట్ ఇది. సో, ట్రై టు విజిట్, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, విజిట్ చేయండి. ఇది 10 ఏకర్స్ ప్రాజెక్ట్. అలాగే అన్విత ఇవానా 7 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. 15 ఫ్లోర్స్. ఈ ప్రాజెక్ట్‌లో సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి. 15 ఫ్లోర్స్ ఉంది. ద సేమ్ విత్ 36 ఫ్లోర్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క యూనిక్‌నెస్ ఏంటంటే స్కై విల్లాస్ ఉంటాయి. క్లౌడ్ విల్లాస్ కూడా ఉంటాయి. మీకు స్కై విల్లాస్ వచ్చి 15 ఫ్లోర్స్ టవర్స్‌లో స్కై విల్లాస్. అలాగే 36 ఫ్లోర్స్ టవర్‌లో క్లౌడ్ విల్లాస్. సో, ఇలాంటి వాటి మీద స్కై విల్లాస్, క్లౌడ్ విల్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్‌ని డెఫినెట్‌గా విజిట్ చేయొచ్చు.
ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ ప్రాజెక్ట్లో టెర్రస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ మీన్ టెర్రస్ బేస్డ్ ఎమ్యూనిటీస్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మంచి ఆర్కిటెక్చర్తో చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారని చెప్పచ్చు. టెర్రస్ బేస్డ్ ఎమ్యూనిటీస్ అంటే అవి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని రెసిడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాయి. జస్ట్ ఇమాజిన్ అంటే 15 ఫ్లోర్స్ పైన 36 ఫ్లోర్స్ పైన ఆ ఎమ్యూనిటీస్ని, ఆ స్విమ్మింగ్ పూల్ని, ఆ జిమ్ని మీరు ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. సో అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయొచ్చు. ఇది అన్విత ఇవానా. నెక్స్ట్ అండి జిహెచ్ఆర్ వాళ్ళది క్యాలిస్టో, రేడియల్ రోడ్ 7కి నియర్ ఉంటుంది. ఇవి 2 BHK అండ్ 3 BHK. మినిమం లోయర్ సైడ్ వచ్చి 74 lakhs నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ నేను బేస్ ప్రైస్ చెప్తున్నానండి. అగైన్ వీటికి ట్యాక్సెస్ అవి ఇవి ఉంటాయి, అవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో మీ ఐడియా కోసమే నేను ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను, అది గమనించండి. సో ఇది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి. ఎలా అంటే ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్, గ్రీన్ సర్టిఫికేషన్ ఈ ప్రాజెక్ట్కి వచ్చి ఉంది. సో ఇప్పుడు చాలామంది ఐజీబీసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలామంది అలాంటి ప్రాజెక్ట్స్లో పర్చేజ్ చేయాలి అని చాలామంది ఇన్వెస్టర్స్ కోరుకుంటా ఉన్నారు. లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో గ్రీన్ లివింగ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్లో. ఎకో ఫ్రెండ్లీ లివింగ్ అనుకోండి, ఎకో ఫ్రెండ్లీ లివింగ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అలాగే ఇది గోల్డ్ స్టాండర్డ్ ప్రాజెక్ట్, గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఈ ప్రాజెక్ట్కి వచ్చింది. సో గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చెప్పాలంటే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా కన్సల్టెన్సీ అంటే క్రెడిబిలిటీ, ట్రస్ట్. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మంచిగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బేస్ ప్రైస్ వచ్చి ఇది 8,200 ఏదో ఉందండి. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మేబీ 6,200 పర్ ఎస్ఎఫ్టీ కావచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, విజిట్ చేయొచ్చు. సో ఈ ప్రాంతాల్లో కొల్లూరు అండ్ తెల్లాపూర్ ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి వివరించాను. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఆ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. ఎమర్జింగ్ మైక్రో మార్కెట్స్, ఓఆర్ఆర్కి నియర్, రేడియల్ రోడ్ 7కి నియర్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ప్రాంతాల్లో డెవలప్ అవుతుంది. మంచి కమ్యూనిటీస్ ఆ ప్రాంతాల్లో డెవలప్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే బౌరంపేట్, బాచుపల్లి, గండి మైసమ్మ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ ప్రాంతాల్లో కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ వస్తుంది. వర్టెక్స్ కావచ్చు, క్యాండియర్ కావచ్చు, ప్రణీత్ కావచ్చు. ఇలా ప్రణీత్ వాళ్ళు చాలా బిగ్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ గండి మైసంలో చేస్తూ ఉన్నారు. చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే న్యూ బిల్డర్స్ క్యాండియర్ కూడా చాలా మంచిగా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు క్యాండియర్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు హైదరాబాద్లో. క్యాండియర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెర్టెక్స్ గురించి మీకు తెలియదు ఏం లేదు. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది బిల్డర్స్ ఉన్నారు. కెనడీ గ్లోబల్ స్కూల్ మీకు ఐడియా ఉండుంటే, మమతా మెడికల్ కాలేజ్ మీకు ఐడియా ఉండుంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, దానికి ఆపోజిట్ సైడ్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో అరౌండ్ 6,000 పర్ ఎస్ఎఫ్టీలో ప్రోగ్రెస్లో ఉన్న ప్రాజెక్ట్స్లో మీకు మంచి ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ రీచ్ అవుట్ అండి. సో ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు డైరెక్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ పీపుల్ అక్కడే ఉంటారు. మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. బట్ కెనడీ ఆ నియర్ బై కొన్ని క్లోజ్ ప్రాజెక్ట్స్, కొంతమంది క్లోజ్ పీపుల్ ప్రాజెక్ట్స్ నాకు ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను పాస్ చేయగలను. బట్ అగైన్ మీ రిక్వైర్మెంట్స్ అన్నీ మ్యాచ్ అయితే యూ క్యాన్ గో ఫార్వర్డ్. సో ఈ విషయంలో నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే 9133728888. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.